2 దశాబ్దాల పైబడి కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళం, కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నోళ్ళం. రాజకీయాలలో నాయకుడు ప్రజలు, నాయకుడు కార్యకర్తలు ఉంటారు. కానీ నాయకుడు ప్రజలు కుటుంబ సభ్యుల్లాగా బతికేటువంటి కల్చర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండేది. కొంతమంది రకరకాల ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తే సోషల్ మీడియాని నమ్ముకొని బతికే కొంతమంది ఉంటారు. అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బతికే కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం. మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు. మనం ధీరంతో కొట్లాడతాం తప్ప కుట్రదాలతో కొట్లాడేటోళ్ళం కాదు. ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం మీరు అంటున్నారు. వాళ్ళ సంగతి తేల్చాల్సిన శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతుందా? కానీ కాలం చాలా గొప్పది. నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఓట్లు వచ్చినాయి. నేను చిన్న పిల్లగాని, ఆనాడు టీవీ లేదు. ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండే. సెల్ ఫోన్ల కాలం కాదు, పేజర్ల కాలం కాదు, టీవీల కాలం కాదు. ఎవరో ఒక ఇంటికి పేపర్ వచ్చేది. సాయంత్రం పూట మాత్రం ఆల్ ఇండియా రేడియో న్యూస్ వచ్చేది. గా కాలంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఆనాటి నియంతృత్వం, ఆనాటి ఎమర్జెన్సీ, ఆనాటి నరమేధానికి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా ఓట్లేసి గెలిపించారో మనం చూసినాం. అంటే ప్రజలు టెలిపతిలాగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎట్లా సమాచారం చేరుతుందో, ఎట్లా పలుకున్నట్లు ఓట్లేస్తారో 70 ఏళ్ళలో చూసిన నేను. ఇవాళ ఈ కాలం ఏం కాలమే, ఇది సెల్ ఫోన్ల కాలం. ఇవాళ నేను మాట్లాడుతున్నా, రికార్డు చేసుకుంటాడు. నేను బాజాప్తా యుద్ధం చేస్తాను తప్ప బేజాప్తా యుద్ధం చేస్తాను కాదు. బాజాప్తా మాట్లాడటం తప్ప బేజాప్తా మాట్లాడటం కాదు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అవన్నీ చేస్తాం. మనం చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు. చాలామంది చరిత్రను అది కాలకల్పనలో కలిసిపోయింది అనుకుంటారు. చరిత్ర అనేది లేకుండా వర్తమానం లేదు. ఇవాళకి కూడా మనం 1947లో స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు కొన్ని లక్షల మంది భారత మాత ముద్దుబిడ్డలు ఆనాడు స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, బానిస సంఖ్యలు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలెక్కిన వాళ్ళు ఉన్నారు. జైళ్ళలోనే మగ్గి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది తుపాకీ తూటాలకు బలైన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు. ఆ చరిత్ర ఉంది కాబట్టే ఇవాళ మనం ఉన్నాం. చరిత్ర లేకపోతే ఇవాళ వర్తమానం లేదు. వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు. కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమమే అంటారు. ఇవాల్టికి కూడా హుజురాబాద్ ప్రజానికానికి చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే సన్నివేశాలు తెలంగాణ ఉద్యమ ఘట్టాలు మాత్రమే. అది కమలాపూర్ నియోజకవర్గంలో, అది హుజురాబాద్ నియోజకవర్గం కావచ్చు. అనేక మంది ఇక్కడ ఉన్నారు. 48 గంటల పాటు 72 గంటల పాటు ఉత్తర దక్షిణ భారతానికి రైళ్లు ఆపాలని చెప్పి పిలిపిస్తే మనం సాక్ష్యం కదా, ఫైరింగ్ చేస్తాం,
చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తే కూడా ఫైర్ చేసుకోవాలి నా కొడుకు అని చెప్పి ఛాతిని ఎదురొడ్డినటువంటి సాహసమూర్తున్న గడ్డ హుజురాబాద్ అనేక త్యాగాలకు, చైతన్యానికి, ముక్కుసూటితనానికి మారుపేరుగా ఉన్న గడ్డ హుజురాబాద్ అడ్డా. అక్కడ నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు వాళ్ళు. ఇలా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇంతమంది మరి చెప్పారు, సురేంద్రరాజు గారు చెప్పారు 2005లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాపాడింది కరీంనగర్ని ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. చాలామంది సద్దులు కట్టుకొని అనేక దిక్కుల ప్రచారానికి పోయినాం కరీంనగర్లో. ఇదే 2006లో కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తే మళ్ళీ అదే హుజురాబాద్పై కొట్లాడిండ్రు. ఇవాళ ఒక్కటి కాదు, రెండు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సాహసోపేతమైన ఉద్యమాలు జరిగినా ఆ సాహసోపేతమైన ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు హుజురాబాద్ బిడ్డలు. ఇవాళ మానుకోట ఇవాళ గుర్తు, మానుకోట రాళ్లకు మొక్కాలని చెప్పి ఇవాళ కూడా మాట్లాడుకుంటాం. మానుకోట రైల్వే స్టేషన్లో చిందిన రక్తం సాక్షిగా అనేక మంది ఉన్నారు. మానుకోటలో ఒక 200 మందో 300 మందో ఉద్యమానికి బయలుదేరితే అలా 150 మంది హుజురాబాద్ బిడ్డలు ఉన్నమాట వాస్తవం. సాయంత్రం పూట నేనే మాట్లాడినా భార్య పిల్లలు గుర్తొచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. భార్య పిల్లల కంటే కూడా తెలంగాణ ఉద్యమం ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఉండిపోండి అని చెప్పిన నేను. 150 మంది పోతే 70-80 మంది మాత్రమే నాతో మిగిలిండ్రు. ఆ మిగిలిన దాంట్లో అనేక మంది ఉన్నారు. అందులో ఒక బిడ్డ ఇక్కడ శ్యామ్ మా జడ్పీటీసీ ఆయన ఆ రోజు తుపాకీ తూటాలు వెళ్తే ఒక రబ్బర్ బుల్లెట్ ఆయన తొడ తగిలింది. ఆయన గిలగిల కొట్టుకున్నప్పుడు అనేక మంది బిడ్డలు రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ కూడా వాళ్ళన్న ఒకటే ఒక మాట, అన్న బతికించండి, బతికిస్తే మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి చరిత్రకి సాక్ష్యం నేను. అలా ఒక బిడ్డని తీసుకొచ్చి శ్యామ్ని తీసుకొచ్చి హాస్పిటల్ చేసి అంటే ఇవాళ గక్కడి నుంచి వచ్చినాడు. మనం ఇంకా మన గురించి ఎక్కువ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. మనంగా బయటికి రాలే. చాలామంది అనుకుంటారు మనంగా బయటికి రాలే. అనేక రకాల అవమానాలు ఉంటాయి. అవమానాలు బయటకు వచ్చేటి ఉంటాయి, అవమానాలు దిగుమింగుకునేటివి ఉంటాయి. దిగమింగుకుంటాం, తెలంగాణ ప్రజల కోసం దిగమింగుకుంటాం. చాలామంది తెలియదు, పదవుల కోసం పెదవులు మూసేవాడే అయితే ఇవాళ 2 సార్లు మంత్రి పదవి అనుభవించిన నేను ఆర్థిక మంత్రిగా ఉండగా కూడా ఆనాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసినాడు. తప్పుగా ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినోడు ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విధవలు మా దాంట్లో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందని చెప్పి సపోర్ట్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా అనేక ఉంటాయి. గక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకే పెద్దగా ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రితో కొట్లాడుతున్న పదవి పోద్దని? ముఖ్యమంత్రితో కొట్లాడడం శ్రేయస్కరం కాదని తెలియదు నాకు, కానీ చేస్తాం. ఎందుకంటే మేము పెడుసు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వాళ్ళం కాబట్టి, అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన వాళ్ళం కాబట్టి, పదవుల కోసం పెదవులు మూసుకోవద్దు కాబట్టి, గక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో మళ్ళీ తీసేసాం. 2021 తీసేసాం. 2021లో తీసేసిన తర్వాత వందల సంఖ్యలో ఆనాడు నాయకులు మొట్టమొదటి